తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గోదావరిని తవ్వేస్తున్నారు అక్రమార్కులు, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు అక్రమార్కులు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక రాబందుల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. గోదావరి నదిని తవ్వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో ఎటు చూసినా ఇసుక నిల్వలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు యంత్రాలను ఉపయోగించరాదన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ముందే తవ్వి తీసిన ఇసుకను స్టాక్ పాయింట్ల దగ్గర నిల్వ చేశామని జిల్లా అధికారులు అంటున్నారు. ఇక్కడి నుంచి అవసరమైన మేరకు ఇసుకను తరలిస్తుంటారు. 7 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు స్టాక్ పాయింట్ల దగ్గర జమైతే గోదావరిలో ఇసుక తవ్వకాలు గానీ డ్రెడ్జింగ్ పనులు కానీ చేయకూడదు. ఇప్పటికే స్టాక్ పాయింట్ల దగ్గర ఈ మేరకు ఇసుక నిల్వలు పేరుకుపోయినప్పటికీ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు ఒక ఎత్తు అయితే, స్టాక్ పాయింట్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ రోడ్ల పక్కన పెద్ద ఎత్తున, అంటే నేల నుంచి ఆకాశానికి తాకే విధంగా కూడా ఇసుక గుట్టలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో స్థానిక ప్రజలకు ఇసుక అంతా ఎక్కడికి వెళ్తుందనేది తెలియని పరిస్థితి. పెద్ద ఎత్తున కొన్ని టన్నుల ఇసుక రోడ్డు పక్కనే ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ వస్తున్నటువంటి ఇసుకని యంత్రాల ద్వారా ఎక్కడికక్కడ చదును చేసి ప్రస్తుతం ఆ యంత్రాల నుంచి ఆ ఇసుకనంతా కూడా పైకి వేస్తున్న పరిస్థితి ఉంది. ఇసుకను తరలించే క్రమంలో రోడ్ల మీద చాలా మంది రాత్రిపూట బళ్ళు స్కిడ్ అయ్యి పడిపోతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రిలో చాలా చోట్ల ద్రవిలేశ్వరం దగ్గర నుంచి ఇటు కారీ సెంటర్తో పాటు హైవే కాతేరుకి సంబంధించిన హైవే మీద కూడా పలు చోట్ల కుప్పలు తెప్పలుగా అటు ఆలమూరు దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆకాశాన్ని తాకే విధంగా కూడా ఇసుకను పెద్ద ఎత్తున నిల్వలు చేసినటువంటి పరిస్థితి. గోదావరి తీరంలో క్రేన్లు, ప్రొక్లైన్లను వినియోగించకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి. పగటి సమయంలో ఇసుక తవ్వుతున్నారు. రాత్రి సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. గోదావరిపై బ్రిడ్జ్లకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ బ్రిడ్జ్లకు అతి సమీపంలో రాజమండ్రిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి కాతేరు గోదావరి దగ్గర ఉన్నాము. గోదావరికి సంబంధించినటువంటి ఇసుక తవ్వకాలు ఏదైతే ఓపెన్ సంబంధించినటువంటి రీచ్ల్లో కానివచ్చు, ఇసుక రీచ్లకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం స్టాక్ పాయింట్లు ఇచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున యంత్రాలు పెట్టి తవ్వుతున్న దృశ్యాలు రాజమండ్రికి సంబంధించినటువంటి కాతేరు గోదావరి కానుకొని, అంటే మనం ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జి ఇక్కడ మరమ్మతులు కూడా చాలా చోట్ల జరిగాయి. 500 మీటర్లకి దగ్గరలో ఎక్కడ కూడా తవ్వకాలు జరగకూడదు అనేది ఏదైతే ఈ శాండ్కి సంబంధించిన యాక్ట్లో కూడా ఉంది, అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ బ్రిడ్జికి కూతవేటు దూరంలోనే, ఏదైతే గామన్ బ్రిడ్జికి కూతవేటు దూరంలోనే తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అక్కడ యంత్రాలు, డ్రిడ్జింగ్ మెషిన్లు కూడా చూడొచ్చు. డ్రిడ్జింగ్ యంత్రాలతో తవ్విన తర్వాత అక్కడి నుంచి మొదలుకొని పూర్తిగా చివరి వరకు కూడా ఎన్ని ర్యాంపులనే చూడొచ్చు. కొన్ని బోట్మెన్ సొసైటీకి సంబంధించి కొన్ని ఓపెన్ రీచ్లు కూడా ఉన్నాయి. ఆ ఓపెన్ రీచ్లకు సంబంధించినటువంటి అడ్డు ఎదుపు లేకుండా తవ్వకాలు జరుగుతున్న దృశ్యాలు చూడొచ్చు. పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను ఏ రకంగా లోడ్ చేస్తున్నారో చూడొచ్చు. అయితే గోదావరి తీరానికి సంబంధించి ఎక్కడ కూడా క్రెయిన్లు కానీ ప్రొక్లైన్లు పెట్టి కానీ ఇసుక తవ్వకూడదు అనేది ఉంది. ఇక్కడ నుంచి లారీలు కొన్ని స్టాక్ పాయింట్లకు వెళ్తుంటే కొన్ని ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి అంటే కూడా స్థానిక రాజమండ్రి ప్రజలైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. స్టాక్ పాయింట్ల పేరుతో ఇసుకను భారీగా సేకరించి రోడ్ల పక్కనే నిల్వ చేయడంతో గాలి దుమారానికి ఇసుక రోడ్లపై పేరుకుపోతోంది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల పర్మిషన్లు లేకుండా ఇసుక తవ్వకాలు, నిల్వలు జరుగుతున్నాయని జిల్లా వాసులు అంటున్నారు. దీనిపై అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో ఇసుక తవ్వకాలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక రోడ్లపై పడకుండా చూడాలంటున్నారు. నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల దగ్గర నిల్వలు నిర్వహిస్తూ గోదావరి నదిని పరిరక్షించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో అవుతున్న దృశ్యాలు కూడా TV9 కెమెరాకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు, చాలా చోట్ల ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద గుట్టలు ఆకాశాన్ని తాకే విధంగా కూడా ఉంటే మరోపక్క యంత్రాలతో తవ్వేస్తున్నారు. యంత్రాలతో తవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. స్టాక్ పాయింట్లు వర్షాకాలం అప్పుడప్పుడు వర్షం పడుతుండటంతో అక్కడి నుంచి మాత్రం ఇసుక తరలిస్తారు. ఇసుక ర్యాంపులు ఎక్కడో ఇసుక తవ్వకూడదు. కానీ అధికారులు దీన్ని చూస్తున్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజల ప్రశ్న. చూడాలి మరి దీని మీద ఎలాంటి యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. కెమెరా రసూల్తో కలిసి సత్య TV9 రాజమహేంద్రవరం. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.